హాయ్ అండి. ఎల్సిఎం షార్ట్కట్ మెథడ్ చెప్తున్నాను. ఎల్సిఎం మీన్స్ లీస్ట్ కామన్ మల్టిపుల్స్. జనరల్గా ఈ ట్రిక్లో స్కూల్లో చెప్పేటప్పుడు ఇప్పుడు 7,14 ఎల్సిఎం అనుకోండి. జనరల్గా స్కూల్లో ఈ మెథడ్లో చెప్తారు. ఎల్సిఎం మెథడ్ 7, 14 ఏ టేబుల్ వస్తుంది? 7 టేబుల్. 7 1 జా 7 2 జా. నెక్స్ట్ 1, 2 2 1 జా. డిఫరెంట్గా చేస్తారు. జనరల్గా రాశాను నేను ఇక్కడ. ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు 7 ఇంటూ ఈ మల్టిపుల్స్ తీసుకోవాలి. 7 2 1 14, 7 2 జా 14. అదే 5కి 10కి 20కి ఎల్సిఎం అనుకోండి. 5 10 20 ఇలా రాసేసి 5 10 20 కామన్గా ఏ టేబుల్ వస్తుంది అనేది అది కూడా ప్రైమ్ నెంబర్ టేబుల్ తీసుకుంటాం ఇక్కడ. 5 1 జా 5, 5 టేబుల్లో 10 ఎప్పుడు వస్తుంది? 5 2 జా, 5 టేబుల్లో 20 ఎప్పుడు వస్తుంది? 5 4 జా. నెక్స్ట్ ఈ నెంబర్స్ మనకి ఏ టేబుల్ వస్తాయి? కామన్గా 2 టేబుల్లో. సో 1 యాక్చువల్గా 2 టేబుల్ 1 రాదు కాబట్టి 1 రాసుకోవాలి. 2 1 జా 2, 2 2 జా 2 1 జా. నెక్స్ట్ ఆల్ దిస్ ఫ్యాక్టర్స్ 5 2 2 1, 5 2 జా 10, 10 2 జా 20, 21 జా. దీస్ ఆర్ ద జనరల్ మెథడ్స్ కామన్గా స్కూల్లో యూజ్ చేసేవి. మన కాంపిటేటివ్ ఎగ్జామ్లో కానీ స్కూల్లో కానీ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయడం ఎలా, ఈ లాంగ్ మెథడ్ యూజ్ చేయకుండా ట్రిక్ చెప్తాను. ఇప్పుడు 7కి 14కి ఈ 2 నెంబర్స్లో బిగ్ నెంబర్ ఏదైతే ఉందో ఆ బిగ్ నెంబర్ స్మాల్ నెంబర్ టేబుల్లో వస్తుందా చూసుకోవాలంటే ఇది బిగ్ నెంబర్ అనేది ఇయర్ 7 టేబుల్లో 14 వస్తుంది. 7 టేబుల్లో వస్తుంది. ఈ రెండు కామన్గా ఒక టేబుల్లో వస్తున్నాయి. స్మాల్ నెంబర్ టేబుల్లో బిగ్ నెంబర్ వస్తుంది కాబట్టి దట్ బిగ్ నెంబర్ ఇస్ ద ఎల్సిఎం డైరెక్ట్ 14. ఇక్కడ మనకు 14 కదా ఎల్సిఎం. సో 7 1 జా 7, 7 2 జా 14. సో 14 ఇస్ ద ఎల్సిఎం. ఇప్పుడు చూడండి 5కి 10కి 20కి ఎల్సిఎం. వాట్ ఈస్ ద బిగ్ నెంబర్ ఇయర్? 20. 5 టేబుల్లో 20 వస్తుంది. 5 4 జా 20. 10 టేబుల్లో 20 వస్తుంది. 10 2 జా 20, 20 టేబుల్లో 20 వస్తుంది. అంటే ఈ 3 నెంబర్స్లో బిగ్ నెంబర్ వస్తుంది కాబట్టి ఎల్సిఎం అనేది 20 అవుతుంది. ఓకేనా? ఒకవేళ రాకపోతే ఎలా అన్నది కూడా చెప్తాను. వీడియో లాంగ్ అవుతుంది కాబట్టి వస్తే ఒక ట్రిక్ చెప్తున్నాను, రాకపోతే ఎలా చేయాలనేది ఇంకో ట్రిక్లో చెప్తాను. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10 20 30 ఉంది. ఇక్కడ 10 టేబుల్లో 20 30 వస్తుంది బిగ్ నెంబర్. ఓకే. 20 టేబుల్లో 30 వస్తుందా? రాదు. సో ఎల్సిఎం 30 కాదు. 30 టేబుల్లో వచ్చే నెక్స్ట్ ఫ్యాక్టర్ 60 తీసుకోవాలి. 10 టేబుల్లో 60 వస్తుంది, 20 టేబుల్లో 60 వస్తుంది, అండ్ 30 టేబుల్లో కూడా 60 వస్తుంది. సో ద ఎల్సిఎం ఇస్ 60. అంటే 10 6 జా 60, 20 3 జా 60, 30 2 జా 60. సో ఎల్సిఎం 60. అంటే ఇక్కడ ట్రిక్ ఏంటంటే ఇచ్చిన 2 నెంబర్స్ కానీ 3 నెంబర్స్ కానీ 4 నెంబర్స్ కానీ ఎన్ని నెంబర్స్ అయినా ఆ బిగ్ నెంబర్ అనేది మిగతా 3 నెంబర్స్ ఆర్ మిగతా 2 నెంబర్స్లో వస్తే ఆ బిగ్ నెంబర్ ఎల్సిఎం అవుతుంది. 2 8 జా 16, 4 4 జా 16, 8 2 జా 16, 16 1 జా 16. సో ద ఎల్సిఎం ఇస్ 16. జనరల్గా ఈ ప్రాబ్లం చేయడానికి ఎంత ప్రాసెస్ పడుతుందంటే జనరల్గా ఎల్సిఎం తీయాలంటే స్కూల్లో కానీ ఏ లెవెల్ అయినా 2 1 జా 2, 2 2 జా 4, 2 4 జా 8, 2 8 జా. నెక్స్ట్ మళ్ళీ ఇవన్నీ ఏ టేబుల్ వస్తాయి? 2 1 జా 2 1 జా 2 2 జా 2 4 జా. అగైన్ 1 1 2 1 జా 2 2 జా. అగైన్ విత్ 2 టేబుల్. ఇలా తీసుకొని ఇవన్నీ మల్టిప్లై చేయాలి. ఎల్సిఎం ఇస్ ఈక్వల్ టు 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2, 2 2 జా 4, 4 2 జా 8, 8 2 16. ఓకేనా? థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్